మధ్యతరగతి ప్రజలు వైద్యానికి చేసే ఖర్చును తగ్గించాలి. సర్కారే సదుపాయాలను పెంచాలి. తద్వారా వారిని ఆర్థిక అఘాతంలోకి జారుకోకుండా చూడాలి అన్న తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ తన పాలన కాలంలో సంకల్పం పెట్టుకున్నారు. ఆ మహత్తర ఆశయంతో వైద్య రంగంలో నాడు కేసీఆర్ తెచ్చిన అనేక సంస్కరణలు సత్ఫలితాలను ఇచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన సామాజిక ఆర్థిక సర్వే 2026 స్పష్టం చేసింది. పేదలు, మధ్యతరగతి ప్రజలు వైద్యానికి చేసే ఖర్చును తగ్గించాలి. సర్కారే సదుపాయాలను పెంచాలి. తద్వారా వారిని ఆర్థిక అగాధంలోకి జారుకోకుండా చూడాలి అన్న తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ తన పాలనా కాలంలో సంకల్పం పెట్టుకున్నారు. ఆ మహత్తర ఆశయంతో వైద్య రంగంలో నాడు కేసీఆర్ తెచ్చిన అనేక సంస్కరణలు సత్ఫలితాలు ఇచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన సామాజిక ఆర్థిక సర్వే 2026 స్పష్టం చేసింది. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో వైద్యారోగ్య శాఖలో ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక పథకాలు, వాటి సత్ఫలితాలు, సూపర్ స్పెషాలిటీ వైద్యానికి కేసీఆర్ చూపిన చొరవను ఈ సర్వే రుజువు చేసింది. కేసీఆర్ పాలనా ప్రగతిపై ప్రభుత్వం విడుదల చేసిన ఆ సర్వే అంకెలు సహా సవివరంగా వెల్లడించింది. 10 ఏళ్లలో అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రచారం అబద్ధమేనని ఈ సర్వే నిగ్గు తేల్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయే నాటికి టీవీవీపీ పరిధిలో 102 దవాఖానాలు ఉండగా ప్రస్తుతం రాష్ట్రంలో 184 దవాఖానాలు ఉన్నట్టు సామాజిక ఆర్థిక సర్వే పేర్కొన్నది. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ చొరవతో టీవీవీపీ దవాఖానాలు పెరగడంతో పాటు బెడ్ల సంఖ్య సైతం 7,180 నుంచి 12,760కి చేరింది. కేసీఆర్ చొరవతో భారత ప్రజారోగ్య ప్రమాణాల ప్రకారం ప్రతి 1000 మందికి ఒక పడక ఉండాలన్న నిబంధనను తెలంగాణ అధిగమించింది. బీఆర్ఎస్ పాలనలో నాటి వైద్యశాఖ మంత్రి హరీష్ రావు చొరవతో టీవీవీపీని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్గా పనిచేసే ప్రక్రియను తుది దశకు తీసుకొచ్చారు. శుక్రవారం జరిగిన బడ్జెట్ సమావేశంలో ఆ టీవీవీపీని DSHSగా మారుస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రజలకు వైద్య పరీక్షలు భారం కాకూడదనే సంకల్పంతో నాడు కేసీఆర్ ప్రవేశపెట్టిన డయాగ్నోస్టిక్స్ కూడా సత్ఫలితాలు ఇస్తున్నట్టు సామాజిక ఆర్థిక సర్వే తెలిపింది. 33 జిల్లాలతో పాటు GHMC పరిధిలోని 21 మినీ హబ్స్లతో సేవలు అందిస్తున్నట్టు తెలిపింది. శాంపిళ్లను సేకరించిన తర్వాత 12 గంటల్లోనే రిపోర్ట్ను పేషెంట్లకు అందిస్తున్నట్లు తెలిపింది. పాథాలజీతో భాగంగా 134 రకాల పరీక్షలతో రేడియాలజీ సేవలు అందిస్తున్నట్లు వివరించింది. 2021 నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్ ద్వారా రాష్ట్రంలో 1,049 కోట్ల మందికి ఓరల్ క్యాన్సర్, 74 లక్షల మందికి రొమ్ము గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు స్క్రీనింగ్ చేసినట్లు ఈ సర్వే వెల్లడించింది. స్పెషలైజ్డ్ చికిత్సకు MNC క్యాన్సర్ దవాఖానకు పేషెంట్లను రిఫర్ చేస్తున్నట్టు వివరించారు. రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్కు డయాగ్నోస్టిక్స్లో మెమోగ్రఫీ పరీక్షలు చేస్తున్నట్లు వివరించింది. కీమోథెరపీ చికిత్సకు పేషెంట్లను 35 జిల్లాల్లో ఏర్పాటు చేసిన క్యాన్సర్ కేర్ సెంటర్లకు తరలిస్తున్నట్లు పేర్కొన్నది. కేసీఆర్ హయాంలో 2017 జూన్ 3న ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అమ్మఒడి, కేసీఆర్ కిట్ పథకాలు సత్ఫలితాలు ఇచ్చినట్టు తెలిపారు. అమ్మఒడి ద్వారా గర్భిణీలకు అత్యవసర సమయాల్లో పికప్, డ్రాప్ ఆఫ్ సేవలు అందిస్తున్నట్లు సర్వే స్పష్టం చేసింది. ప్రసవాల తర్వాత మాతా శిశువుల సైతం ఈ సేవలు అందుబాటులో ఉన్నట్టు తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నాటికి మొత్తం 300 వాహనాలు అందుబాటులో ఉన్నట్టు వెల్లడించింది. ఇప్పటి వరకు 7.90 లక్షల మంది గర్భిణీలు ఈ సేవలను వినియోగించుకున్నట్లు ఈ సర్వే తెలిపింది. మాతా శిశు సంరక్షణ కోసం నాడు కేసీఆర్ ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ ద్వారా 2023లో శిశు మరణాల రేటు తగ్గినట్టు సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. 2014లో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు నాటికి ప్రతి 1000 మందికి శిశు మరణాల రేటు 35గా ఉండగా 2023లో ఇది 18కి తగ్గినట్టు తెలిపింది. దేశంలో శిశు మరణాల రేటు 25గా ఉన్నట్టు వెల్లడించింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో వైద్య, విద్య సర్వయోగంలా విరజిల్లుతున్నట్టు సామాజిక ఆర్థిక సర్వే గణాంకాలు వెల్లడించాయి. జిల్లాకు మెడికల్ కాలేజీ పాలసీ అద్భుత ఫలితాలు ఇస్తున్నట్టు ఈ సర్వే కితాబు ఇచ్చింది. రాష్ట్రం ఏర్పడే నాటికి 5 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 850 మెడికల్ సీట్లు మాత్రమే ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో వీటి సంఖ్య 4,140కి పెరిగినట్టు సామాజిక ఆర్థిక సర్వే 2026 స్పష్టం చేసింది. PG సీట్లు 1,266,
సూపర్ స్పెషాలిటీ సీట్లు 107కు పెరిగినట్టు సర్వే తెలిపింది. నాడు కేసీఆర్ హయాంలో జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఈ 2.5 ఏళ్లలో సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఒక్క మెడికల్ కాలేజీని మాత్రమే ఏర్పాటు చేసింది. బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేసిన కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి 2026-27 వార్షిక బడ్జెట్లో కేటాయించిన నిధులు అధ్యాపకుల కొరత, మౌలిక వసతుల కల్పనతో జాప్యం సవాల్గా మారింది. ఆయా సమస్యలు పరిష్కరించేందుకు తాజా బడ్జెట్లో ప్రభుత్వం ఎలాంటి రూట్ మ్యాప్ చెప్పకపోవడం గమనార్హం.